ఆమె గర్భంలో హస్తా నక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు. చూశాడు తాతగారు కామకోటి శాస్త్రి గారు, ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు, జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు. వీడు ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు. అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ వెడుతోంది. ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపుల అంగళ్లలో బొమ్మలు అమ్ముతున్నారు. ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి. ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు, నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు. ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. తల్లి వెతుక్కుంటోంది ఏడు పిల్లవాడు. అమ్మా అమ్మా నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా, పూజ చేసుకుంటానన్నాడు. అయ్యో ఎక్కడ తెచ్చావురా, తప్పు, అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి ఏవో పిల్లవాడు తెలియక అడిగాడు, ఆయన డబ్బులు ఇస్తాను. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా, స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటా అన్నాడు. వద్దులే అమ్మా డబ్బులు, ఇంకా నాకు బోణి అవ్వలేదు, అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, తీసుకెళ్ళమ్మా అన్నాడు. మర్నాడు పిల్లాడిని ఎత్తుకుని మళ్ళీ బయలుదేరింది మరకతమ్మ గారు. ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసి ఊళ్ళోకి వెడుతోంది. ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. బంగారు చేతుల శేషాద్రి, బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు. హస్తా నక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని, హస్త అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లిగారు తెల్లబోయారు, ఏమైందయా, ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటావు, ఏమిటి అల్లరంది. ఆయన అన్నాడు, అమ్మా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను, ఎంత పెద్ద తిరణాళ్లు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు. కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటానన్నాడు. అమ్మా నువ్వు చెప్తే నమ్మవు, నిన్న ఒక్కరోజే 1000 విగ్రహాలు అమ్మానమ్మా, ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే.